ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు చెన్నై పర్యటనలకు సంబంధించిన వీడియోలు వెలుతురుగా వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పెద్దనాన్న అయిన వైఎస్ జార్జ్ రెడ్డి కుమారుడైన వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం అంతా కూడా ఇక ఉదయం సినిమా పెద్దలు అలాగే రాజకీయ నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. ఈ కలవడం ఇప్పుడు ఏకంగా ఈవినింగ్కు వచ్చేసింది. సాయంకాలం వేళ విజయ్ తలపతితో జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఫ్రేమ్లో కనిపించేసరికి ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ఎస్, అవును, చెన్నై రిసెప్షన్ వేడుకల్లో విజయ్ చాలాసేపు జగన్ గారితో పక్కనే కూర్చొని ముచ్చటిస్తున్న విజువల్స్ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవానికి జగన్ పెద్దనాన్న కొడుకు వైఎస్ సునీల్ రెడ్డి గారి చెన్నైలో సినీ రాజకీయ వర్గాలతో మంచి సంబంధాలు ఉన్నాయంట. ఆ చొరవతోనే విజయ్ తలపతికి కూడా ఈ వేడుక హాజరయ్యారు. వీరిద్దరు మొదట మాట్లాడుకుంటున్న ఫోటోలు చూస్తే ఒకరి పట్ల ఒకరికి ఉన్న గౌరవం స్పష్టంగా కనబడుతుంది. విజయ్ తలపతి స్వతహాగా తక్కువ మాట్లాడే వ్యక్తి అయినప్పటికీ జగన్తో రాజకీయాల్లోని సవాళ్ళను గురించి ప్రాథమికంగా లైట్గా చర్చలు జరిపారు. ఇక మీరు అనుకుంటున్నట్లుగానే వేడుకల్లో ఒక భాగం క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో కూడా ఈవినింగ్ జరుగుతుంది. ఉదయం హిందూ ధర్మం ప్రకారం జరిగిన వివాహం అయినప్పటికీ సాయంకాలం వేళ క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం కూడా ఇక్కడ జరిగింది. ఇక్కడ వరుడు వైఎస్ కుటుంబ సభ్యుడు కావడం, ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మరియు విజయ్ తలపతి ఒకే వేదికపై ఇద్దరు సింహాలు నిలబడి ఉండడం చూడ్డానికి చాలా ముచ్చటేస్తుంది. విజయ్ తలపతి చాలామందికి ఇతని పేరు తెలిసే ఉంటుంది. విజయ్ కేవలం ఒక స్టార్ హీరో మాత్రమే కాదు, ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఒక పవర్ఫుల్ డిజాస్టర్ వ్యవస్థను మార్చే వ్యక్తి అని చెప్పొచ్చు. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని క్లుప్తంగా ఒకటి టీవీకే అంటే తమిళనాడు విజయ్ పార్టీ అని పార్టీని స్థాపించడం జరిగింది. విజయ్ తన సినిమాలకు గుడ్ బై చెప్పేసి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చేశాడు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న వ్యక్తిగా ఇప్పుడు విజయ్ తలపతి నిలబడుతున్నాడు. ఆయన లక్ష్యం ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడం. ప్రస్తుత అధికార పార్టీ డిఎంకే స్టాలిన్ మరియు కేంద్రంలోని బీజేపీ రెండింటిని ఆయన ఢీకొడుతున్నాడు. తన రాజకీయ ప్రత్యర్థులుగా వీళ్ళిద్దరిని ప్రకటించిన ఆయన విజయ్ తలపతి ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగానే జగన్మోహన్ రెడ్డి గారి లాగే పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల తన సభలు సైతం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సిద్ధం సభలను తలపించే స్టైలు, ఆ డిజైన్ మొత్తం కూడా మనం విజయ్ తలపతి రాజకీయ పార్టీకి సంబంధించి ఆ రాజకీయ పార్టీలో ప్రచారంలో అదే ఫార్మెట్ను యూజ్ చేశారు. కుల మతాలకు అతీతంగా సామాజిక న్యాయం మరియు అవినీతి రహిత పాలన అనే నినాదంతో ఆయన ముందుకెళ్తున్న తీరు ఇక్కడ మొదట చెప్పాలి. జగన్ చేసినట్టుగా విజయ్ కూడా భారీ యాత్రలను ప్లాన్ చేస్తున్నారు. దీనిపై జగన్ను అనుభవాన్ని కూడా అడిగి తెలుసుకున్నట్టు టాక్. ఇక్కడ పెద్దగా వీళ్ళిద్దరికీ సమయం దొరకలేదు, కానీ లేదంటే పెద్ద మీటింగే అయ్యి ఉండేది. అనుకోకుండా వివాహ వేడుకల్లో ఇద్దరు ఒకరినొకరు కలుసుకోవడం, ఒకరినొకరు కూర్చోవడం, ఒకరికొకరు మాట్లాడుకోవడం లాంటివి నేడు ఫస్ట్ టైం విజయ్ తలపతి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఫ్రేమ్లో ఉండి ఫోటోలు దిగుతున్న అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. రాజకీయాల్లో ఒక కుదిపేస్తుంది ఇది. తమిళనాడు రాబోయే కొద్ది రోజుల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఇప్పుడు అనుకోకుండా కలిసిన ఈ భేటీ సంతరించుకుంటుంది హడావుడిని. ఏదేమైనప్పటికీ కూడా విజయ్ తలపతి ఒక సింహంలా జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగానే అక్కడ కూడా తను కూడా అధికారంలోకి రావాలని, అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఒక కింగ్ మేకర్ లాగా తన రాష్ట్రంలో తాను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ విజయ్ తలపతి గారు. నాన్నగారు కలలు కన్నట్టుగా ప్రతి పేదవాడికి ఎంతైతే అవుతుందో పూర్తి ఖర్చిస్తాను అని చెప్పి ప్రతి పేదవాడికి చెప్పండి. జలయజ్ఞం పూర్తి కావాలి. పోలవరం మొదలు ఈ ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తాం యుద్ధ ప్రాతిపదికన అని చెప్పి గట్టిగా మాటిస్తూ చెప్తా ఉన్నాము అని చెప్పి గట్టిగా చెప్పండి. ఈ మద్యాన్ని నిషేధించే దిశగా అడుగులు వేస్తూ మద్యాన్ని 3 దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. 5 ఎకరాల లోపున్న రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. సార్, రైతు భరోసా కిందిస్తున్నాము. డ్వాక్రా చెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నా. అన్నొస్తున్నాడు.